నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని పార్టీ కార్యాలయాల్లో కూడా నిన్న పంచాంగ శ్రవణం జరిగింది. అయితే మిగతా పార్టీ కార్యాలయాల్లో ఒక ఎత్తు, వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి పంచాంగ శ్రవణం మరో ఎత్తులా ఉంది. ఎందుకు అంటే సిద్ధాంతి నారాయణమూర్తి జగన్మోహన్ రెడ్డి గురించి ఒక సెన్సేషన్ న్యూస్ అయితే చెప్పారు. అదేంటి అంటే ఒక స్త్రీ వల్ల ఆయనకు ప్రమాదం పొంచి ఉంది అంటున్నారు. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు అనే చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నడుస్తూ ఉంది. అయితే ఇప్పటిదాకా కూడా జగన్మోహన్ రెడ్డికి ఆరోగ్యం బాగాలేదని, ఇక మీదట బాగుంటుందని, అలాగే ఆయన ముఖ్యమంత్రి కూడా అవుతారని చెప్పారు. మరి వచ్చే ఉగాది నాటికే మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందా? మరి జగన్మోహన్ రెడ్డి మేక కాదు సింహం అని కూడా చెప్తున్నారు. మరి సింహం ఎందుకు సింగిల్గా అసెంబ్లీకి వెళ్ళలేకపోతుంది? అలాగే ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే మేడం. ఉగాది అంటే అందరి జాతకాలు ఆ రోజు చెప్తూ ఉంటారు సిద్ధాంతులు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక సెన్సేషన్ న్యూస్ చెప్పారు నారాయణమూర్తి గారు. వాళ్ళ కుటుంబం నుంచి ఎలాంటి సమస్యలు ఉండవు అంటూనే కుటుంబంలోని ఒక స్త్రీ వల్ల ఆయనకు ఇబ్బందులు రాబోతున్నాయి అంటున్నారు. సో ఎవరై ఉంటున్నారు ఆ స్త్రీ అని చెప్పి ఇప్పుడు ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో మీ ఉద్దేశం ఏంటి? ముందు అసలు మీరు చెప్పినట్టుగా ఉగాది నాడు పంచాంగ శ్రవణం అనేది ఆనవాయితీగా వస్తుంది మనకి. అందరూ కూడా చాలా ఉత్సాహంతో ఉత్సుకతతో ఎదురు చూస్తూ ఉంటారు. అంటే మన రాశికి ఏం చెప్తారు, పూర్వం అంటే ఇంత సోషల్ మీడియా లేదు, ఇవన్నీ తెలియదు కాబట్టి ఆ పంచాంగ శ్రవణం అనేది ఒక గుళ్ళో చదవటం అనేది ఆనవాయితీగా ఉండేది మనకు తెలిసి. ఆ తర్వాత ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి చేతిలోకి వచ్చేసాయి. చేతిలోకి వచ్చాక ప్రతి వాళ్ళు జ్యోతిష్యం చెప్పేవాళ్ళే, ప్రతి వాళ్ళకి జ్యోతిష్యం తెలుసు. అంటే తప్పు కోసం కాదు, అంటే మంచి చెడు రెండు ఒకదాని సోషల్ మీడియా వల్ల జరుగుతున్నది చెప్తున్నాం అంతే. అయితే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఇది ఒక్కొక్క పార్టీ పరంగా ఈ జ్యోతిష్యాలు లేకపోతే జ్యోతిష్యాలు లేకపోతే పంచాంగ శ్రవణాలు చెప్పించుకోవటం, జ్యోతిష్యం చెప్పించుకోవటం ఆనవాయితీగా మారింది. ఇక్కడ జ్యోతిష్యులు కూడా ఆ పార్టీ పరంగా చెప్పటానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. అది వ్యక్తిగత కారణాలు కావచ్చు, రాజకీయ కారణాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ చెప్పటంలో ఏమవుతుంది, ఒకవేళ వాళ్ళు అధికారంలో ఉంటే వీళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు చెప్పేవాళ్ళకి. ఆల్రెడీ వాళ్ళు అధికారంలో ఉంటారు, వాళ్ళని కాస్త నాలుగు పొగుడుతారు, చాలా బాగుంది, మీకు అద్భుతంగా ఉంది, మీరు ఇంకా బాగా చేస్తారు పరిపాలన, మీ పరిపాలనలో ఈ రాష్ట్రం ఇంకా ముందుకెళ్తుంది, ఇట్లా నాలుగు మాటలు చెప్పచ్చు. అధికారం కోల్పోయిన వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడే ఇబ్బంది వస్తుంది. అధికారంలో ఉండి అధికారం కోల్పోయిన వాళ్ళైనా ఇబ్బందే. అదే కనుక అధికారం అసలు లేకుండా కొత్తగా అధికారం రావాలనుకోండి, అట్లీస్ట్ అక్కడ కూడా కొంచెం ఎస్కేపిజం వస్తుంది. ఓకే, వచ్చేసారి మీరే వస్తారండి, నెక్స్ట్ ఎలక్షన్స్ మీరే విజయవంతంగా గెలుస్తారు, మీకు తప్పకుండా పదవి యోగం ఉందని చెప్తారు. ఎటు కాకుండా పోయేది ఈ మధ్యస్థం వాళ్ళు. అంటే ఆల్రెడీ పదవిలో ఉండి పదవి కోల్పోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ ముఖ్యం. ఈ క్రమంలో నిన్న ప్రతి పార్టీ పంచాంగ శ్రవణం పెట్టారు. అది తెలుగుదేశం కావచ్చు, లేకపోతే మీరు చెప్పినట్టుగా వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇక్కడ తెలంగాణలో కూడా ఉండే పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎవరికి వాళ్ళు పెట్టుకున్నారు. ఈ పెట్టుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికి ఏం జరిగిందంటే, ఈయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఒక ఏడాదిలో అవి తగ్గచ్చు. అంటే మనం ఆల్రెడీ మాట్లాడుతున్నది కరెక్ట్ అని మీకు అర్థమవుతుందిగా. జగన్మోహన్ రెడ్డికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి అని మనం గత కొంతకాలంగా ఏడాదిన్నరగానో మాట్లాడుతున్నాం. అందుకే ఈ రకంగా మాట్లాడతాడు ఆయన, ఈ రకంగా బిహేవ్ చేస్తాడు అని మనం చెప్తూ వచ్చాం. నెంబర్ 1 అది. నెంబర్ 2, ఒక స్త్రీ పరంగా అది కుటుంబంలో ఉండేవాళ్ళు కాకుండా బంధువుల నుండి అనే ఒక మాట వచ్చింది. అంటే కుటుంబంలో ఉన్నది భారతీరెడ్డి గారు, ఇప్పుడు తల్లి బయటికి వెళ్ళిపోయారు, తల్లి ఒకే పక్కకు పెట్టండి. బంధువుల నుండి అంటే ఇంకా మీకు ఆబ్వియస్గా షర్మిల గారిని ఆయన ఇంట్లోంచి బయటికి పంపించేశారు. ఆస్తి తగాదాలు ఉన్నాయి, ఆస్తి ఇవ్వలేదు తండ్రి చెప్పిన ప్రకారం. ఇప్పుడు ఆల్రెడీ సరస్వతి పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ షేర్స్కి సంబంధించి తల్లితో విభేదించాడు ఆయన. కోర్టు మెట్లెక్కి తల్లి మీద, ముఖ్యంగా చెల్లి మీద ప్రేమ ఆప్యాయత చచ్చిపోయాయి నాకు, ఈ షేర్లు ఎప్పుడైతే తీసుకుందో అని పబ్లిక్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. దాన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, జగన్మోహన్ రెడ్డికి ఆస్తి ముఖ్యం, జగన్మోహన్ రెడ్డికి బంధుత్వాలు అక్కర్లేదు, జగన్మోహన్ రెడ్డికి చెల్లి మీద తల్లి మీద ప్రేమ లేదు. అది క్లియర్ కట్గా ఆయన చెప్పుకున్నాడు. ఇది ఎవరు మీరు నేను లేకపోతే ప్రజలు ఎవరో అనలేదు, ఆయనంతటా ఆయన ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన.
ఇప్పుడు ఈ సిద్ధాంతి గారు కూడా అదే చెప్తున్నారు. మీకు ఒక బంధువర్గంలోని ఒక స్త్రీ వల్ల అంటే మనం దీన్ని అప్లై చేసుకోవాల్సింది ఓన్లీ షర్మిల గారికి. తర్వాత ఈయన మిథున రాశి అన్నాడు ఆయన. మరి మిథున రాశిలో ఏ నక్షత్రమో మనకు తెలియలేదు. మిథున రాశిలో మామూలుగా మీకు ఏమొస్తాయంటే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, తర్వాత పునర్వసు 3 పాదాలు వస్తాయి. అంటే మీకు ఒక రాశిలో 9 పాదాలు ఉంటాయి అన్నమాట. సో ఆ ప్రకారం చూసుకుంటే మరి ఈయన మృగశిరకు వస్తాడా, లేదు ఆరుద్రకు వస్తాడా, లేదు పునర్వసుకు వస్తాడా, అది చెప్పటం కష్టం మనకి. కాబట్టి మరి ఈ 3 నక్షత్రాల్లో ఆయన ఏ నక్షత్రం, మరి మీరు సింహం లాంటి వాళ్ళ ఏదో చెప్పాడు కదా ఆయన, మేక కాదు సింహం అన్నాడు. మరి మేక సింహం అన్నప్పుడు మరి ఈయన ఏ నక్షత్రానికి వస్తాడో నాకైతే అర్థం కాలేదు. కాబట్టి ఆయన ఏ నక్షత్రానికి చెందినవాడైనా జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం తీసుకున్నా మీరు మళ్ళీ పదవిలోకి వస్తారంటే ఏడాదిలో పదవిలోకి ఎలా వస్తాడు ఆయన? అది జరిగే పని కాదు కదా. ఆయన 29 వరకు వెయిట్ చేయాలి. 29 వరకు వెయిట్ చేశాక ఈలోగా ఏం జరుగుతాయో అనూహ్య పరిణామాలు ఎవరికీ తెలియదు. ఇప్పుడు చెల్లెల గురించి మాట్లాడాడు. అంటే చెల్లెలంటే ఇండైరెక్ట్గా చెల్లెలు నేను చెప్పేది, ఒక స్త్రీ అన్నాడు. మరి ఈ స్త్రీ వల్ల ఈయన మరి జైలుకి వెళ్తాడా? ఎందుకు జైలుకి వెళ్తాడు అన్నాం మనం? ఆ షేర్ల గురించి పట్టుబడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఆ షేర్లు విషయంలోనే కదా ఆయన తల్లిని కూడా అడిగాడు. దానివల్ల ఆయన జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. అందుకని మనం చెప్తున్నాం. కాబట్టి ఆయన రాజకీయ భవిష్యత్తుని ఇవాళ ఈ నారాయణమూర్తి గారు ఏ రకంగా ఆయన చెప్పారు, ఏడాదిలో మీరు పదవిలోకి వస్తారంటే ఏ పదవిలోకి వస్తాడు ఆయన? అందుకని ఇప్పుడు మనం ఈ పంచాంగ శ్రవణాలు ఏవైతే ఉన్నాయో ఇవి వ్యక్తిపరంగా కొనసాగుతున్నాయి. మామూలుగా పూర్వం పంచాంగాలంటే సాధారణంగా చెప్పేవాళ్ళు ఆ 12 రాశుల్లో ఎవరికి ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది, మొత్తం ఆ సంవత్సరం మనకి పంటలు ఎలా పండుతాయి, వర్షాలు ఎలా కురుస్తాయి, రాశ్యాధిపతి ఎవరు, మొత్తం ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు అందుకు భిన్నంగా మనకి పార్టీల పరంగా వ్యక్తుల పరంగా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఈ పంచాంగాల శ్రవణాన్ని ఎంతవరకు నమ్మచ్చు మనం? నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డికి నిజంగా ఒక స్త్రీ వల్ల ఏమైనా గండం ఉందా అనేది మనకి ఆ నారాయణమూర్తి గారే చెప్పాలి. రైట్ సార్, నారాయణమూర్తి గారు ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి జాతకం మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీరు వినే ఉంటారు కదా, మీ ఉద్దేశం ఏంటంటారు? ఎవరు ఆ స్త్రీ అయి ఉంటుందంటారు? ఎలాంటి ముప్పు ఆయనకు రాబోతుందంటారు? మా చిన్నప్పుడు ఇళ్ళ తలుపుల మీద ఓ స్త్రీ రేపురా అని రాసేవాళ్ళు. అంటే ఎవరో ఒకళ్ళు దెయ్యం రూపంలో ఆ గ్రామంలో తిరుగుతున్నట్టుగా ఒక మహిళ ఓ స్త్రీ రేపురా అనే బోర్డులు ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్కి కూడా రాస్తారా, యలహంక ప్యాలెస్కి కూడా రాస్తారా ఆ బోర్డు? ఈ పంచాంగ శ్రవణం నారాయణమూర్తి ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉగాది సందర్భంగా మామూలుగా ప్రతి పార్టీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం చేస్తే ఆ పార్టీకి అనుకూలంగా చెప్తారు. మరి ఈ పార్టీలో రివర్స్, ఏది రివర్స్ పార్టీ కాబట్టి రివర్స్ లీడర్ కాబట్టి రివర్స్గా పంచాంగ శ్రవణం చెప్పారా అంటే వాస్తవమే అయి ఉంటుంది. ఎందుకంటే అక్కడ చెప్పించుకునే వాడి చెవులకి ఇంపుగా చెప్తారు. ఎందుకంటే మరి అక్కడ వాళ్ళు మనల్ని పిలిపించుకుని మనకు బట్టలు పెట్టి మనకి చెప్తున్నప్పుడు ఆయనకి కీడని చెప్పడానికి ప్రస్తుత ఏ సిద్ధాంతులు సాహసించట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరి నారాయణమూర్తి సాహసించి మరి చెప్పారంటే ఇందులో వాస్తవం ఉంటుంది. ఏది కుటుంబంలో స్త్రీ వల్ల ఈ ఏడాది ఇబ్బందులు పడతారు, ఆ ఇబ్బందుల్ని తట్టుకునేటట్టుగా నేర్పరితనం ఆయనకి వస్తుందని ఆశించారు. అసలు కుటుంబంలో ఎంతమంది స్త్రీలు ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో మనకు తెలిసిన స్త్రీలు తల్లి, చెల్లి, విజయమ్మ, షర్మిల. వాళ్ళు ఆల్రెడీ గతంలోనే ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు కొత్తగా ఆయన చెప్పింది నారాయణమూర్తి ఈ ఏడాది అన్నారు. అంటే ఇప్పుడు తల్లి పెట్టిన ఇబ్బందులు కానీ చెల్లి పెట్టిన ఇబ్బందులు కానీ పోయిన ఏడాది కిందకు వస్తాయి, ఈ ఉగాది కిందకు రావు. లాస్ట్ ఉగాది సిద్ధాంతం ఇప్పుడు తగిలిందనమాట. ఏది తల్లే విజయమ్మ అమెరికా నుంచి వీడియో వదిలింది, జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని ఓడించండి, అవినాష్ రెడ్డిని, నా కూతురు షర్మిలని గెలిపించండి అంటూ రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిల. విజయమ్మ ఆ వీడియోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఘోర పరాజయం. అసలు చెల్లెళ్ళు కన్నీళ్లతో శాపాలు పెట్టారు. ఎవరు? షర్మిల, సునీత. కొంగు సాచి అడిగారు కదా ఓట్లు, ఏంటి మా అన్నకు మాత్రం ఓటు వేయబాకండి, ఎవరికి వేసుకున్నా కానీ మాకు ఇబ్బంది లేదు.
ఇప్పుడు సునీత అసలు అన్నది కదా, ఏమని, మా నాన్న రక్తంతో తడిసిన సింహాసనం మీద కూర్చున్నామన్నాయని. ఇప్పుడు షర్మిల ఆస్తులు వేసుకుని తిన్నాడు అనేటువంటి చెడ్డ పేరు తెచ్చుకున్నారు. ఆ తల్లి కావచ్చు, ఈ చెల్లెళ్ళు కావచ్చు, ఇది ఎప్పుడు అధ్యాయం, ఇది ముగిసింది, అది లాస్ట్ ఇయర్ పంచాంగం. ఇప్పుడు కొత్తగా మరో మహిళ ఎవరు, మరో స్త్రీ ఎవరు అనగానే మనకు కనపడేది ఎవరు, ఇంకా మేడం భారతీయ. ఇద్దరు కూతురు ఇప్పుడు మరి చిన్నపిల్లలు కదా వాళ్ళు, హర్ష వర్ష వాళ్ళు అసలు ఇక్కడ లేరు. వాళ్ళ నాన్న వాళ్ళు పెట్టే ఇబ్బంది ఏముంటుంది, ఇంకా వాళ్ళు ఎక్కడో చదువుకుంటున్నారో ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఏది యూకేలోనో ఏమున్నారు. అంటే హర్ష వర్ష వల్ల ఇబ్బంది ఏముంటుంది, ఇక ఉంటే గింటే ఆయనకి ఇబ్బంది భార్య భారతీ మేడం తప్ప ఇంకా కొత్తగా వచ్చే కుటుంబ మహిళ ఎవరున్నారు. అంటే భారతీ మేడం కోసమే వీళ్ళతో శత్రుత్వం తెచ్చుకున్నారు ఆయన. మనకు అదే కదా ఆ కుటుంబ ఘర్షణ, ఆస్తులు కావచ్చు, లేకపోతే రాజకీయం కావచ్చు. షర్మిలకి భారతీ మేడంకి మరి నడుస్తున్న కోల్డ్ వారా లేకపోతే అది డైరెక్ట్ వారో, ఇవాళ ఏంటి ఆ కుటుంబం, ఇప్పుడు తల్లి అక్కడ ఉండట్లేదు తాడేపల్లి ప్యాలెస్లో, చెల్లెళ్ళు అక్కడ ఉండట్లేదు, అక్కడ ఉంటుంది ఎవరు తాడేపల్లి ప్యాలెస్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తోంది ఎవరు, ధర్మపత్ని, ఆమె ఒక్కటే కదా ఆయన ఉంది. మరి ఇంకా ఏ స్త్రీ, నారాయణమూర్తి గారి ఉద్దేశం మనకు అర్థం కావట్లా. ఆయనతో పాటు నడుస్తున్న ఒకే ఒక స్త్రీ కుటుంబంలో ఇవాళ భారతీ మేడం ఒక్కటే. స్త్రీ వల్ల ఇబ్బందులు అంటే బహుశా మరి నారాయణమూర్తి గారు ఈ ఏడాది పంచాంగం చదివాడా, నిరుడు పంచాంగం చదివాడా నాకు అర్థం కావట్లా. అంటే మనం దాన్ని కూడా పరిగణలో తీసుకోవాలి. మొత్తానికి ఈ పంచాంగం చదివించిన వాళ్ళని మాత్రం మెచ్చుకోవాలి. ఎవరు అసలు అక్కడ పంచాంగం చదివించింది ఆయనతో నేను చూశాను. రాంబాబు లేళ్ళారెడ్డి ఇద్దరే ఉన్నారని తెలిసింది. అంబటి రాంబాబు లేళ్ళారెడ్డి ఏం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డిని మాత్రం వీళ్ళు ఇంకా ఇంతకన్నా ఎందుకు ఆయన ఇంత ఎంటబట్టం ఏంటి. ఇప్పుడు ఇంకో మాట కూడా ఇందాక అన్నావు ఏంటి, జగన్మోహన్ రెడ్డి మేక కాదు సింహం అన్నాడా సిద్ధాంతి గారు. అంటే స్త్రీల దెబ్బకి సింహం పరారా. ఇప్పుడు స్త్రీ వల్ల గండం అంటే మనకేం గుర్తొస్తుంది, పురాణాలు గుర్తొస్తాయి. నీకు సీన్ కట్ చేయగానే నీకు రాక్షసులు గుర్తొస్తారు. అంటే అందరూ రాక్షసులకి గండం స్త్రీ వల్లే వచ్చింది. రావణాసురుడు స్త్రీ వల్లే కదా, ఎవరు సీతాదేవ ఎత్తుపోయాడా ఏదో జరిగింది కదా అక్కడ. అన్నీ నాతో చెప్పిస్తావేంటి నువ్వు. ఇప్పుడు అది కూడా ఏంటి, ఒక స్త్రీ వల్ల రావణాసురుడు మరి ఆయన రావణ బ్రహ్మగా చెప్పుకున్నాడు కూడా ఏమైపోయాడు మరి ఆయన అంతానికి అదే కారణమైన పరిస్థితుల్లో ఆయనే కాదు, ఏది నరకాసురుడా, నరకాసురుడు ఎవరు, సత్యభామ చేతుల్లో చనిపోయినట్టున్నాడు. అది ఏదో వరమో ఏదో మొత్తానికి. అంటే ఈయన కూడా రాక్షసుడు అంటావా. ఇప్పుడు స్త్రీల వల్ల గండం ఉంది మనకు తెలిసి పురాణాల్లో, రాక్షసుల వల్ల ఏదో సినిమా కూడా చూసే ఈ మధ్య కదలేదు, చూసి చాలా రోజులేదు. అంటే మనకు శత్రువులు ఎక్కడో లేరు, చెల్లెళ్ళు కూతుళ్ళ రూపంలో మంచుట్టు తిరుగుతున్నారు అంటాడు. అది త్రివిక్రమ్ డైలాగ్ అనుకోండి. ఏం సినిమా అది, ఏదో గుర్తాను. అంటే జగన్మోహన్ రెడ్డికి అది బాగా సరిపోద్దా. ఇప్పుడు శత్రువులు ఎక్కడో లేరు, చెల్లెళ్ళు అంటే షర్మిల సునీత రూపంలో తిరుగుతున్నారు, కూతుళ్ళు కూడానా, హర్ష వర్ష కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి శత్రువుల కింద లెక్కేస్తామా. ఏదైనా మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం ఒకటి బయటకు వచ్చినట్టుంది. ఆయన ఏంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని కూడా అన్నావుగా, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సంవత్సరం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుంది అన్నట్టుగా సిద్ధాంతి ఆకాంక్ష, ఆయన పంచాంగ శ్రవణం. టపక్కమని గుర్తొచ్చేదేంటి, లండన్ మందులు. లండన్ మందులు అనగానే సీమరాజా గుర్తొస్తాడు అనుకుంటా. అంటే పనిచేస్తాయా ఇప్పుడు ఆ మందులు. ఎందుకు బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఉంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఉంటుంది ఆరోగ్య సమస్యల వల్ల. ఇప్పుడు కొత్త విషయం బయటపడింది ఏంటి, సిద్ధాంతి ఇవాళ ఇచ్చిన ఈ పంచాంగ శ్రవణంలో జగన్మోహన్ రెడ్డి పూర్తి ఆరోగ్యంతో లేరు అనేది బలంగా ప్రజల్లోకి వెళ్ళిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యంగా ఇబ్బందులు పడుతున్నారంటే గతంలో మనం చూసాం, ఏదో ఖాళీ కుర్చీలతో మాట్లాడుతున్నాడని, ఏ రకరకాలుగా. అంటే ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు అర్థం కావట్లేదు. ఈ సోషల్ మీడియాలో కొంతమంది ఏం చేస్తున్నారు, గిర్రని తిప్పుతున్నారు. ఏంటి ఆయన మరి ఇప్పుడు నేను ఒక్కోసారి రోడ్డు మీద కూడా చూస్తుంటాను, ఏది మామూలుగా నీలాంటి పిల్లలు వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏదో ఉంటుందిలే, చెవులోనో లేకపోతే సెల్ ఫోన్ చేతిలో పెట్టుకుని మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఇదేంటి పిల్ల తనలో తను మాట్లాడుకుంటూ వెళ్తుంది అనుకుంటాం. అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఏమైనా చెవుల్లో పెట్టుకుని మాట్లాడుతున్నారు, ఏదో ఖాళీ కుర్చీ ఏమో చూసుంటాడు.
వెంటనే ఈ ఆత్మలతో మాట్లాడుతున్నాడు, సార్ ఆయనకు ఫోన్ లేదు సార్. ఆత్మలతో మాట్లాడుతున్నాడనో లేకపోతే ఇక రకరకాల ప్రచారం నేపథ్యంలో ఆరోగ్యం మాత్రం ఆయన దెబ్బతింది. ఆయన సరిగ్గా ఆరోగ్యంగా లేరు, అందుకే జనంలోకి వెళ్ళడం లేదు. జిల్లాల పర్యటనలు కూడా అందుకే వాయిదా వేసుకున్నాడు. యలహంక ప్యాలెస్లో ఉండడానికి కూడా కారణం అదే. శాసనసభకి వెళ్ళకపోవడానికి కూడా ఇదే కారణం అయి ఉండొచ్చు. సరే, ఆయనకు ఆరోగ్యం బాగోపోతే బాగానే ఉంది, ఆయన వెళ్ళకపోతే సరే ఉంది. మిగతా 10 మందిని ఎందుకు వెళ్ళనీటిల్లో? ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఆరోగ్యం బాగోలేదా? నారాయణమూర్తి గారే చెప్పాలా. అంతే. ఇంకా అక్కడ నారాయణమూర్తి గారు ఇంకో మాట కూడా అన్నారండి, కుటుంబ సమస్యలు తీరిపోతాయి, అంటే కుటుంబ వివాదాలు పరిష్కరించబడతాయి అని అన్నారు. అంటే కుటుంబ వివాదాలు అంటే ఇటు షర్మిల గారితో అటు సునీత గారితోనే ఆయనకున్నాయి. అంటే ఇటు షర్మిల గారికి ఆస్తి రాసిస్తే ఈ వివాదం తీరిపోతుంది, అండ్ ఆ కేసులో అవినాష్ రెడ్డి గారి మీద కేసు నమోదైతే అటు కూడా పరిష్కారం అయ్యే ఉంది. సో అంటే ఆ 2 పరిష్కారం అవ్వడం వల్ల ఇటు పక్క మరి భారతి గారితో ఏమైనా గొడవ వచ్చే అవకాశం ఉంటుందంటారా? అంటే పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి న్యాయం చేయకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర వ్యతిరేకత కూడా ఎదుర్కొంటున్నారు కదా. సో ఆయన రియలైజ్ అయ్యి వాళ్ళకి న్యాయం చేస్తే ఈవిడ ఏమన్నా యాంటీ అయ్యే అవకాశం ఉందా? అదే స్త్రీ వల్ల వచ్చే ఇబ్బంది అని ఉద్దేశం అయి ఉంటుందంటారా నారాయణమూర్తి గారికి? అంటే ఇక్కడ 2 రకాలుగా తీసుకోవాలి ఇది. ఇప్పుడు షర్మిల గారి కూతురు కూడా ఉంది, అంజలి కదా. సో మరి ఆ అమ్మాయి ఏమైనా కేసు వేస్తుందా, అదొకటి ఉంది. మీరు అన్నదానికి చెప్తున్నా. లేదు, మీరు చెప్పినట్టుగా షర్మిలతోటి ఒకవేళ ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఆవిడతో ఒక అగ్రిమెంట్కి వచ్చి, సరే ఈ ఆస్తులు గొడవలు వదిలేద్దాము, నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు నాకు నెగిటివ్గా ఉండకు, అలాగనేమి ఇంట్లోకి రానివ్వడు, అది వేరే విషయం. సో ఇక్కడ ఈ తెగతెంపులు చేసుకుంటే మీరు చెప్పినట్టుగా అక్కడ భారతీతో గొడవలు వస్తాయా, అది చాలా పెద్ద విషయం. అది భారతీతో గొడవలు వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రశాంతంగా ఉండగలడా? ముఖ్యంగా ఈ ఆస్తి వివాదం కన్నా కూడాను అటు వివేక గారి హత్య కేసు విషయంలో అది చాలా పెద్ద విషయం. అది ఇప్పుడు అక్కడ మీకు మొత్తం అంతా అంటుకునేది అక్కడే, మొత్తం రాజుకునేది అక్కడే ఉంటుంది. సో ఈ ఆస్తి కంటే అది చాలా పెద్ద వివాదం. అది ఇప్పుడు అక్కడ కనుక ఇరుక్కున్నారంటే ఇతను ఇంక మొత్తం ఏదీ లేకుండా అయిపోతుంది. కాబట్టి అయినా ఒకటండి, అసలు ఈ నారాయణమూర్తి గారు ఎవరో కానీ చాలా ధైర్యంగా తాడేపల్లి కార్యాలయానికి వచ్చి ఆయన జగన్మోహన్ రెడ్డికి ఒంట్లో బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదని చెప్పగలిగాడు. తర్వాత ఒక స్త్రీమూర్తి వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పగలిగాడు. ఇందులో మొత్తం అంశంలో ఏంటంటే ఇంకో ముఖ్యమైన విషయం, ఒక వైసీపీ నాయకుడు రాలేదు, ఓన్లీ అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి రాగలిగారు. వాళ్ళే అరేంజ్ చేశారు ఇవన్నీ. మరి వాళ్ళ ఫ్యూచర్ ఏంటో వాళ్ళు ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి డుమ్మా కొట్టాడు దీనికి, ఇంకా పెద్ద విషయం. సో అంటే జగన్మోహన్ రెడ్డి లేని సమయంలో వీళ్ళు ఈ రకంగా చెప్పించగలిగారంటే, అండ్ ఇందాక సార్ చెప్పినట్టుగా అసలు జగన్మోహన్ రెడ్డికి మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం, శత్రువులు ఎక్కడో ఉండరు, ఆయన పక్కలో బల్లెల్లాగా ఉంటారని. ఈ బల్యాలు ఇవి 2ఏనా, అది కూడా ఆలోచించాలి. ఏది ఏమైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద, మీరు చూడండి రేపు సోషల్ మీడియా ఎట్లా ఉంటుందో, అసలు ఎవరు ఈ స్త్రీమూర్తి అనే దాని మీద ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. మనకి తెలిసి ఇప్పుడు ఆ శ్రీమూర్తి భారతీ రెడ్డి, షర్మిల ఈ ఇద్దరి మధ్య ఆగుతోంది. అంజలికి అంత ఇది ఉండకపోవచ్చు. ఒకవేళ అమ్మాయి చేత మనం మొన్న అనుకున్నాం కేసు వేయిస్తారా అనే ఒక సంశయం మనకు వచ్చింది. అంటే నాట్ ఓన్లీ అంజలి, కొడుకు చేత కూడా వేయిస్తుంది ఆవిడని ఆస్తి కోసం. అంటే ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు కదా వాళ్ళకే ఇవ్వాలని, ఆ విషయంగా మనం మొన్న అనుకున్నాం. కాబట్టి కానీ ఇక్కడ మనం ఆన్ ద హోల్ చూసినప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ ఇద్దరు స్త్రీమూర్తుల మధ్య ఈ గొడవ అనేది మాత్రం కేంద్రీకృతమై ఉంది. ఒకవేళ షర్మిలతోటి ఇప్పుడు కొత్తగా వచ్చే గొడవ ఏది లేదు కాబట్టి ఆవిడతో ఒక సర్దుబాటు ధోరణికి వచ్చేసి ఆయన అక్కడ భారతీరెడ్డితో గొడవ పెట్టినంత ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా అనేది ఆలోచించాలి. రైట్ సార్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మేక కాదు సింహం అని చెప్పారు. అండ్ గతంలో పంచాంగంలో కూడా మనం చూసాం, అంటే జగన్మోహన్ రెడ్డి గారు విక్టరీ సాధిస్తారు, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం ఆయనదే అని చెప్పి కూడా చెప్పిన సందర్భం ఉండింది గత పంచాంగంలో కూడా. మరి ఈ ఇయర్ వచ్చేసరికల్లా మరి ఆయన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. మరి సింహం అని చెప్పుకుంటారు, అసెంబ్లీకి ఆయన వెళ్ళలేకపోతున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఈ పంచాంగాలు ఈ విధంగా చెప్పడం వల్ల ఏంటంటే అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా తను చేసిన ప్రసంగాల్లో, ఎన్నికల ప్రచారంలో కావచ్చు, ఆ సిద్ధం సభల్లో కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాల్లో కావచ్చు, అతను అనేది ఏంటి,
నా అమ్మలు అంటాడు, లేకపోతే నా అక్కలు అంటాడు, నా చెల్లెళ్ళు అంటాడు. అమ్మ, అక్క, చెల్లి ఇవాళ ఏంటి, వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి మొన్న ఎన్నికల్లో వ్యతిరేక ఓటు. అంటే తల్లిని కోర్టు బోన్లో నిలబెట్టాడు. ఎన్సిఎల్టీ కేసు వేశాడు. ఎవరిపైన? విజయమ్మ. విజయమ్మకి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేశాడు. అంటే తల్లికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ఎందుకు రద్దు చేశావు? చెల్లి మోసం చేసిందంటావు. చెల్లి మీద ప్రేమ ఆప్యాయతలు కరిగిపోయినాయి అంటాడు. చెల్లి మోసానికి తల్లి బలుపసిపోయిందంటాడు. అతను ఆ రోజు ఇచ్చినటువంటి ఆ పిటిషన్ మొత్తం సారాంశంలో మళ్ళా రెండవది కూడా వేశాడు. అంటే ఆస్తుల కోసం ఇవాళ తల్లిని చెల్లిని కోర్టుకి ఇచ్చాడు, కోర్టులో నిలబెట్టాడు. విజయమ్మ కూడా అంద కదా, కొడుకు ప్రవర్తన, కోడలు ప్రవర్తన తనని ఆవేదనకు గురి చేసిందని ఆమె దానికి రిప్లై ఇచ్చింది. ఏది ఇప్పుడు ఆమె ఒకటే మాట చెప్పింది, ఏమని? నలుగురు మనవ సంతానానికి మా ఆస్తి సమానంగా ఉండాలి. కాదు, ఇదంతా నా తెలివితేటలతో సంపాదించిన ఆస్తి, దీనిలో వాళ్ళకి షేర్ లేదనేది జగన్మోహన్ రెడ్డి, లేదు ఆయన బలపరిచేటువంటి సుబ్బారెడ్డి కావచ్చు, సాయిరెడ్డి కూడా అదే ప్రెస్ మీట్లో చెప్పాడు. ఏమని? అసలు ఆ పేరే పెట్టింది నేను, జగతి పబ్లికేషన్స్ అనేది. అప్పుడు జగన్ భారతి రెండు పేర్లు మిక్స్ చేసి జగతి అని పెట్టాను. అప్పుడే రాజశేఖర రెడ్డి కొంత ఆశ్చర్యపోయాడు, ఏం సాయి ఏంటి పనులు, పాప్స్ని అన్యాయం చేస్తే ఎట్లా, మొత్తం నువ్వు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఎట్లా అంటే, సాయిరెడ్డి ఏమో కాదండి, ఆయన అన్నగా తన చెల్లికి గిఫ్ట్ ఇవ్వచ్చు ఎప్పుడైనా సరే అని ఆయన చెప్పినట్టుగా మనం మీడియాలో కథనాలు చూసాం. షర్మిల ఆస్తులు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేడు. ఆమె పైన మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగింది, కొట్టాడు. ఏది గోడకేసి కొట్టాడని పవన్ కళ్యాణే చెప్పాడు, సొంత చెల్లిని గోడకేసి కొట్టినాడని. ఆ చెల్లి నా దగ్గర వాపోయిందని. ఇప్పుడు చెల్లి వాళ్ళు ఫైట్ చేస్తోంది, ఏది న్యాయబద్ధంగా తనకు రావాల్సిన వాటా కోసం. ఆమె ఆస్తులు వేసుకు తిన్నాడు అనే చెడ్డ పేరు ఇతను తెచ్చుకున్నాడు. అంటే అటు తల్లి ఇటు చెల్లి జగన్మోహన్ రెడ్డిని జనంలో దోషిగా నిలబెట్టారు. ఇప్పుడు అతనికి ఏ తల్లి ఓటేస్తుంది? సొంత తల్లినే ఇవాళ కన్నీళ్ళ ఇది చేసినప్పుడు ఏ తల్లులు కూడా ఇవాళ అతను ఓటేసే అవకాశం లేదు. ఓటు అడిగే నైతికతను కూడా జగన్మోహన్ రెడ్డి కోల్పోయాడు. మరి చెల్లి ఆస్తి వేసుకు తిన్నప్పుడు ఎవరినన్నా చెల్లి అంటే దడుచుకు చేస్తున్నారు. నీ చెల్లినే ఇవాళ చేసావు, నువ్వు మమ్మల్ని చెల్లి అంటే ఎట్లా అని కదా. అంటే అటు తల్లి చెల్లే కాదు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి మహిళల పట్ల అతని ఇది డిబేట్. గతంలో ఇచ్చిన హామీలు ఏమన్నా నెరవేర్చాడా? మేనిఫెస్టోలో మహిళలకి అది చేస్తా ఇది చేస్తా అన్నాడు, అమ్మఒడి అన్నాడు. అమ్మఒడి 1 సంవత్సరం ఎగ్గొట్టి పారేశాడు. దగ్గర 6,000 కోట్ల రూపాయలు మహిళలకు ఇవ్వాల్సింది ఎగ్గొట్టాడు. అంటే మనం ఏ విధంగా పోనీ బీసీ మహిళలకి ఎస్సీ ఎస్టీలకి పెన్షన్ ఇస్తానన్నాడు, 45 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానన్నాడు. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటాడు, మావాడు తెలియక ఇచ్చాడు ఆ హామీ అంటాడు, అప్పటికి అనుభవం లేదు అంటాడు. ప్రతిదీ మోసమే. ఇవాళ తల్లిని మోసం చేశాడు, చెల్లెళ్లను మోసం చేశాడు, అసలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలని మోసం చేశాడు. ఇప్పుడు ఇంకా ఆయన ఈ విధంగా ఏదో కళ్ళబొల్లి మాటలు మాట్లాడినా జనం నమ్మే పరిస్థితి లేదన్నమాట. ఇవాళ అతను సానుభూతికే అనర్హుడుగా మారిన పరిస్థితుల్లో ముఖం చల్లకే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉండట్లేదు, ఎవరికి అందుబాటులో లేకుండా పోయాడు, శాసనసభకి వెళ్ళటం లేదు. ఇలా ఒక నాయకుడు నామోషి పట్టడం మొదటిసారి చూస్తున్నాం. అసలు ఇప్పుడు ఇంకో కొత్త విషయం ఏంటి? ఆరోగ్యం. ఎంత ఆయన వయసు? 52 ఏళ్ళు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి వయసు 52 ఏళ్ళకే ఆరోగ్య సమస్యలు ఏంటి? సిద్ధాంతి చెప్పాడు కదా, ఆరోగ్యం వల్ల ఇబ్బంది పడుతున్నాడు, ఆ సమస్యలతో ఆయన ఆరోగ్యం మెరుగుపడుద్దనో ఏదో ఆకాంక్ష ఇచ్చాడు. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం అనేది ఒక పెద్ద డిబేట్. ఈయనకి ఆ పార్టీని నడపగలడా? అతని అనారోగ్యం ఇవాళ అందుకే ఆ ట్రీట్మెంట్ కోసం బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఉంటున్నాడా? అక్కడ ఏం జరుగుతోంది యలహంకలో? ఇక్కడ ఉంటే అన్నీ తెలిసిపోతాయన్నా. ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్లో కానీ పులివెందుల్లో కానీ
అంటే ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత అనారోగ్యమా? ఇప్పుడు ఇంకా ఆ పార్టీ పరిస్థితి ఏంటి? ఎవరు ఆ పార్టీలో ఉంటారు? అతను పార్టీని నడపగల శక్తి ఉందా? మేక కాదు సింహం అని మీరు అనొచ్చు, ఏది మాట వరుసకి. ఇవాళ మేక ఎవరో సింహం ఎవరో తెలిసిపోయింది. గతంలో కూడా ఆయన అన్నాడు కదా, సింహం సింగిల్గానే వస్తుంది, అవన్నీ ఏదో మందగా వస్తాయన్నాడు. సింగిల్గా వచ్చిన సింహం ఏమైంది? పారిపోయిన పరిస్థితి. ఎక్కడ దూరం, ఎంత దూరం పారిపోతాడు? ఇప్పుడు శాసనసభ నుంచి పారిపోతున్నాడు, జనం నుంచి పారిపోతున్నాడు. ఒకవైపేమో కేసులు, మరోవైపేమో అనారోగ్యాలు. కొడాలి నాని అనారోగ్యం, ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన? బాంబేలో ఉన్నాడు. ఇప్పుడు హైదరాబాద్ హాస్పిటల్ అయిపోయినట్టుంది, ఇప్పుడు ముంబై హాస్పిటల్కి. పెద్దిరెడ్డి అనారోగ్యం, ఆయన ఏదో చెయ్యి ఇరిగిందని చెప్పి ఆయన నారాయణ వైద్యాలయంలో ఎక్కడో ట్రీట్మెంట్, ఆపరేషన్ ఏదో జరిగినట్టుంది చేతికి. అరే అసలు ఈ అనారోగ్యాలు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనారోగ్యం అంటే ఈ పార్టీ ఇంకా నీకు నెక్స్ట్ ఎలక్షన్ దాకా ఉంటుందా? సిద్ధాంతి గారేమో నువ్వే ముఖ్యమంత్రి అన్నాడా? నెక్స్ట్ ఇయర్కే ముఖ్యమంత్రి అని చెప్తున్నారు. మొత్తానికి పంచాంగ శ్రవణం అదిరింది. ఏది